మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరియు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.